హాయ్ అండి. వెల్కమ్ టు సరస్వత్. యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్ ఎర్లీ మార్నింగే లెగిసి మొత్తం చేయాలండి. ఎందుకంటే సహాష్ లెగ్సే లోపలికి మొత్తం క్లియర్ చేయాలండి. మీరు ఈ వెజిటేబుల్ ఎక్కడైనా చూసారంటే నేనైతే ఎక్కడ చూడలేదండి. తమిళనాడులోని ఫస్ట్ టైం చూశాను. సో నేను ఫస్ట్ చూడంగానే అది ఒక జాంకాయ అనుకున్నాను. కానీ అదొక వెజిటేబుల్ అంట. తర్వాతే మా అత్తయ్య ఎట్లా నాకు చేయాలని నేర్పించారు ఇది. నేను ఫస్ట్ ఇక్కడ తమిళనాడు అంటే అందరూ సాంబార్ అనుకుంటారు. నేను కూడా సాంబారే అనుకున్నానండి. నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎక్కువ పెళ్ళిళ్ళకి వెళ్ళేదే సాంబార్ తింటాకి. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు సాంబార్ అంటేనే వద్దురా అనిపించేటట్టు అయిపోయింది. ఎట్లా అంటే వీళ్ళు తెలుగు అదేంటి కా అన్ని వెజిటేబుల్స్తో వీళ్ళు సాంబార్ మ్యాక్సిమం సాంబారే చేస్తారు. లైక్ పో కాకరకాయ, సొరకాయ, బీరకాయ ఇవన్నీ సాంబార్ తిని 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 ఇంక నాకు సాంబార్ వద్దు అన్న స్టేజ్లోకి నేను వెళ్ళిపోయానండి. మా అత్త వాళ్ళ ఇంట్లో 9 నెలలు ఉన్నానండి. 9 నెలలు డైలీ మా మామయ్యతో కూర్చొని డైలీ మాట్లాడుతూ ఉండేవాళ్ళమండి.